హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారు కదా. ఈ వీడియోలో చక్కెర పొంగల్ చేద్దాం అనుకుంటున్నానండి. పండుగలకే కాదు, మనం ఎప్పుడైనా ఈజీగా చేసుకునే స్వీట్ అండి ఇది. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువలోనే చేయబోతున్నాను. కొద్దిమందికి పొడిగా ఉంటే ఇష్టం, కొద్దిమందికి మెత్తగా ఉంటే ఇష్టం. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేస్తారు కదా. నేను మెత్తగా చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదామా. చక్కెర పొంగల్ చేయడానికి 2 కప్పులు బియ్యం తీసుకున్నానండి. నేను లావు బియ్యం తీసుకున్నాను, సన్న బియ్యం అయినా తీసుకోవచ్చు. 1 కప్పు పెసరపప్పు, 3 కప్పులు బెల్లం, 1 కప్పు పంచదార, 1 కప్పు నెయ్యి, హాఫ్ కంటే ఎక్కువ కొబ్బరి ముక్కలు, 1/4 కప్పు జీడిపప్పులు, కొద్దిగా కిస్మిస్, 10 యాలకుల పౌడర్. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ముందు పెసరపప్పు వేయించుకుందామండి. ఈ పెసరపప్పుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లో మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించానండి. 6-7 నిమిషాలకి ఈ విధంగా వేగింది. ఇది ఒక ప్లేట్లో తీసేసుకుని ఇందులోనే నేను బియ్యాన్ని కూడా వేస్తున్నాను. బియ్యం పెసరపప్పు వేయించుకుని చేసుకుంటే చక్కెర పొంగల్ బాగుంటుందండి. నేను మెత్తగా చేయబోతున్నాను కదా, అందుకని మామూలుగా వేయించేస్తున్నాను. మీకు పొడిగా కావాలి అంటే నెయ్యి వేసుకుని వేయించుకోండి, పొడిగా ఉంటుంది. బియ్యం ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, 3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఈ బియ్యాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో వేయించానండి 3 నిమిషాలు. ఈ బియ్యం పెసరపప్పు వేసుకుని వాటర్ వేసుకుని వాష్ చేసుకుందాం. వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ తీసేద్దామండి. మీరు కుక్కర్ పెట్టుకున్నప్పుడు పొడిగా ఉండాలంటే నెయ్యి వేసుకుని అయినా కుక్కర్ పెట్టుకోవచ్చు, పొడి పొడిగా ఉంటుంది. ఈ వాటర్ అంతా తీసేసుకుని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టుకుందాం. బియ్యం 2 కప్పులు, 1 కప్పు పెసరపప్పు, 3 కప్పులు కదా, 6 కప్పులు వాటర్ వేస్తున్నానండి. కప్పు గ్లాసు ఒకటే కొలత. 6 గ్లాసులు వాటర్ వేసి ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ రానిద్దాం. ఈ కుక్కర్ విజిల్ వచ్చే లోపల పక్క స్టవ్ మీద కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వేస్తానండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఇందులోకి నెయ్యి కాచిన పాన్, ఇందులో నెయ్యి వేస్తున్నానండి 1 టేబుల్ స్పూన్. ఇందులోకి 1 కొబ్బరి చెక్క చిన్నగా కట్ చేశానండి ముక్కలు. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగాలి కొబ్బరి ముక్కలు. ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ కొబ్బరి ముక్కలు ఇందులో కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని అదే పాన్లో జీడిపప్పులు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా వేగాక కిస్మిస్ కూడా వేస్తున్నాను. కిస్మిస్ కూడా వేగాయండి, పొంగాయి కదా. ఇవి 2 కూడా వేగిపోయాయి. అదే బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ని. కుక్కర్ విజిల్ వచ్చేస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని పక్కన పెట్టేసుకుని బెల్లం పాకం పెట్టుకుందాం. ఒక స్టీల్ గిన్నె పెట్టుకుని సన్నగా తరిగిన బెల్లం
3 కప్పులు, 1 కప్పు పంచదార అండి. బియ్యం పెసరపప్పు 3 కప్పులు వచ్చాయి. 3 కప్పులకి నేను 3 కప్పులు బెల్లం, 1 కప్పు పంచదార వేస్తున్నాను. 1 గ్లాసు వాటర్ వేసానండి. ఈ పాకం మరగాలి, పంచదార అంతా కరిగి బెల్లం కూడా కరిగి బాగా మనకి చేతికి అంటుకుంటే సరిపోతుందండి, జిగురుగా వస్తే సరిపోతుంది, బాగా పాకం రానవసరం లేదు. ఈ బెల్లం పంచదార బాగా కరిగాయి కదా, ఒకసారి చెక్ చేసుకుందాం. వేలితో టచ్ చేస్తే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి. ఇంకా ముదురు పాకం వస్తే చక్కెర పొంగల్లో మొత్తం అన్నంలో కలవదు. ఇప్పుడు ఈ కుక్కర్ మూత తీసి 3 విజిల్స్కి ఈ విధంగా ఉడికిందండి. కొంచెం మెదుపుని ఇందులోకి నేను పాకాన్ని స్ట్రైనర్తో వడపెడుతున్నాను. ఈ బెల్లంలోని ఏమన్నా ఉంటే వచ్చేస్తుందండి వేస్ట్. ఈ బెల్లం పాకం అంతా ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి నెయ్యి వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. చక్కెర పొంగల్లోకి నెయ్యి ఎంత వేసినా టేస్ట్ బాగుంటుంది. ఈ నెయ్యి వేసుకుని బాగా కలుపుకొని ఈ బెల్లం పాకం అంతా రైస్లో కలిసేలా ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని, అలాగే యాలకుల పౌడర్ కూడా 10 యాలకుల పౌడర్ చేశానండి. యాలకుల పౌడర్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం ఈ స్టేజ్లో ఉండగానే చక్కెర పొంగల్ని ఆఫ్ చేసేయాలండి, స్టవ్ చిక్కబడిపోతుంది. నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి 2 కప్పులు రైస్, 1 కప్పు పెసరపప్పుతో చేశాను. అదే మీరు చిన్న గ్లాస్ తీసుకుని 3 పావులు బియ్యం, 1 పావంతు పెసరపప్పు వేస్ట్ చేసుకోవచ్చండి. గ్లాస్కి గ్లాసుని పావు వేసుకోవచ్చు, బెల్లం కానీ పంచదార కానీ మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. నేను ఒకరికి ఇవ్వడానికి ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. నేను మెత్తగా కూడా చేస్తున్నానండి. మీకు పలుకుగా ఉండాలంటే వేయించేటప్పుడు నెయ్యి వేయండి, కుక్కర్ పెట్టినప్పుడైనా కొంచెం నెయ్యి వేయచ్చు. చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి ముక్కలు వేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి కూడా మనం ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ వేసాను. ఎంతో టేస్టీ చక్కెర పొంగల్ రెడీ అయ్యిందండి. మీరు కూడా తక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు చక్కెర పొంగల్ని. ఈ చక్కెర పొంగల్ చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Me wind and rain, you're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry.